గుంటూరు తూర్పు నియోజకవర్గం 53 డివిజన్ అధ్యక్షులు దయారత్నం ఆధ్వర్యంలో వసంతరాయపురంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గుంటూరు నగరంలోని క్రైస్తవ సోదర సోదరిమణులకి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారని అన్నారు. యేసుక్రీస్తు జీవనం ఒక మార్గంగా మనమందరం భావించాల్సి ఉంటుందని అన్నారు. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రపంచంలోని అనేక దేశాలలో జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ అని అన్నారు. యేసుక్రీస్తు బోధనలకు అనుగుణంగా ఆయన మార్గంలో నడుస్తూ మీలో ఒకడిగా మీ అందరికీ సేవ చేస్తానని, మీ అందరి మన్ననలు పొందుతానని అన్నారు. God Lord Jesus, hallelujah. ప్రేమ కలిగిన తండ్రి పాదములు స్తోత్రాలు. నజీర్ గారిని బట్టి వందనాలు. మా యొక్క పట్టణానికి ఎమ్మెల్యేగా చేసినందుకు మీకు స్తోత్రాలు. వారికి ఇచ్చిన తగ్గింపుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, వారికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి మీకు స్తోత్రాలు. గాడ్ లార్డ్ జీసస్ మా మధ్యకి తీసుకొచ్చారు. అందుని బట్టి కూడా ప్రతి సంవత్సరం వస్తున్నారు. నిదాసుడు మేల్కొంది. గాడ్ లార్డ్ జీసస్ వారికి వాషందర రాష్ట్రంలో 2 విధాలైన సమస్యలు బయలుదేరినవి. కుమారుడా మెళుకుని ప్రార్థన చేయి. ఒక గొప్ప ప్రణాళిక ఉన్నది నీ పక్షాన నెరవేర్చబోతున్నాను. ఒక స్థలానికి ప్రయాణం ఉన్నది. సిద్ధపడి గొప్ప కార్యం ఉన్నత స్థితిలో నిలబెట్టబోతున్న దేవుడు నీకోసం ఇతర వ్యక్తులు సిద్ధంగా ఉన్నారు, కానీ నీకు జయం ఇస్తున్న దేవుడును. భయపడవద్దు, ధైర్యంగా ఉండడం. నీ ఆఫీసు దగ్గర ప్రజానీకంలో జాగ్రత్తగా ఉండటం మంచిదని తెలియపరుస్తున్న దేవుడు. దాసును దీవించండి, కుటుంబాన్ని కూడా ఆశీర్వదించండి, వచ్చిన అనుచరులు కూడా దీవించము. ఏస్తున్నాం అడుగుతున్నాం తండ్రి. హ్యాపీ క్రిస్మస్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు క్రిస్మస్ శుభదినాన నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి సోదరులు దయారత్నం గారికి, అలాగే ఈరోజు చర్చ్లో ప్రార్థనలు నిర్వహిస్తున్నటువంటి తల్లి గారైనటువంటి సుందరమ్మ గారికి, అలాగే క్లారెన్స్ గారికి, పాస్టర్ గారికి, అలాగే మిత్రులకు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మిత్రులకు, ముందున్నటువంటి తల్లులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు మనందరం కూడా ఒక గొప్ప దినం. ఎందుకంటే ఈరోజు యేసుక్రీస్తు ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరికీ కూడా ఒక దశను, ఒక మార్గాన్ని చూపించడానికి వచ్చినటువంటి పరిస్థితులు. ఎందుకంటే మనలో చాలామంది క్రైస్తవిజం అనేది ఏదో ఒక క్రైస్తవులకు సంబంధించినటువంటి కులంగానో మతంగానో భావిస్తూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు జీవనం ఒక మార్గంగా మనందరం కూడా భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన చూపినటువంటి మార్గంలో వేలాది మంది ఈరోజు ప్రపంచ నలుమూలలు కూడా, ఈ దేశం ఆ దేశం అటు ఇటు అని కాకుండా దాదాపు 180 దేశాల్లో ఈరోజు ఎంతో ఘనంగా నిర్వహించుకునేటువంటి క్రిస్మస్ పండుగ. ఇది ఏదో ఒక కులందైతే ఎక్కడో ఒక ప్రాంతంలోనే జరిగేది, కానీ అన్ని వర్గాల ప్రజలకు మార్గం చూపించినటువంటి యేసుక్రీస్తు జననం కాబట్టి దీన్ని గొప్ప పండగలాగా యావత్తు మానవత్వం కూడా మానవులు అందరూ కూడా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. ఇటువంటి పరిస్థితిలో మీరు ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా ఎంతో ఓపికగా కూర్చొని ఆయన కోసం ప్రార్థిస్తూ, ఈరోజు మనందరం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు, ఒక పక్కన రాజకీయ నాయకులకు కానీ, పరిపాలించేటువంటి వాళ్ళకి కానీ, ప్రజలకు కానీ, అలాగే అందరికి కూడా అవసరమైనటువంటి సందేశాన్ని యేసుక్రీస్తు ఇచ్చినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా మాలాంటి రాజకీయ నాయకులకి మీరందరూ మాకు అధికారం ఇచ్చారు, ఒక ఎమ్మెల్యేగా నన్ను గెలిపించారు. నేను ఎమ్మెల్యేగా మీకు మరింత సేవ చేస్తేనే మీ చేత గౌరవించబడతానని చెప్పి కూడా యేసుక్రీస్తు చెప్పినటువంటి పరిస్థితులు. మీలో గొప్పవాడిగా ఎవరైతే అవ్వాలనుకుంటారో అటువంటి వ్యక్తి తప్పకుండా మిమ్మల్ని గొప్పవారిగా చూసేటువంటి వాళ్ళకి సేవకుడిగా మారితేనే మీకు ఆ గొప్పతనం దొరుకుతుందని తన వాక్యంలో చెప్పినటువంటి పరిస్థితులు. తప్పకుండా అదే వాక్యంతో కట్టుబడి మీ అందరికి కూడా ఒక సేవకుడిగా నిరంతరం మీ వాడిగా ఉంటూ నిత్యం మీకు సేవ చేస్తానని చెప్పి తెలియజేస్తూ, ఈ క్రిస్మస్ శుభదినాన నన్ను ఆహ్వానించినందుకు దయారత్నం గారికి,
ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలకు, పాస్టర్ గారికి, సుందరమ్మ గారికి, మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి క్రిస్మస్ శుభాకాంక్షలు.